నుంచి ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ఈ క్రమంలో చూసుకుంటే మీరు అంటే మీ లక్ష్యం ఏంటి? ఎలా ఎళ్ళిపోయారు? ఈ సినిమా కథకి ఇన్‌స్పిరేషన్ ఏంటి? గ్రామంలో జరుగుతున్న పరిస్థితులు, నేను నిత్యం జీవితంలో అనుభవిస్తున్న పరిస్థితులను తీసుకొని ఒక మంచి సినిమా తీయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పిల్లలు ఏదో ఒక జాబ్ వస్తుంది, సిటీకి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటారు. ఒక రైతు, ఆ ఊరిలో ఉన్న రైతు తన పిల్లల్ని పక్క ఊరికి పంపించినా, బిడ్డని అత్తవారింటికి పంపించినా కూడా అంత బాధపడడండి. తనలో ఉన్న ఒక పొలం, అంటే రైతుకు భూమి అంటే ఎంతో ఇష్టం. ఆ భూమి అమ్ముకున్నప్పుడు తను చాలా బాధపడతాడు. గ్రామంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని గుర్తించి ఒక మంచి సినిమా తీసుకురావాలి. ఒక కుటుంబ కథ చిత్రం అని ప్రతి ఒక్క కుటుంబం ఈ ఈ సినిమా చూసిన తర్వాతకి అందరూ వాళ్ళ అమ్మ నాన్నలను గుర్తు చేసుకోవాలి. ఎన్ని రోజులున్నా మనం కూడా ఒకప్పుడు అమ్మ నాన్నలను తప్పకుండా అవుతాం. పెద్దవాళ్ళం అయిపోయినాక మన పిల్లలు కూడా మనల్ని చాలా చక్కగా చూసుకోవాలని, ఈ జనరేషన్కి ఈ కథ అవసరమని మంచి వెంకటరామయ్య గారి తాలూకా తీసుకురావడం జరిగింది. దివ్య గారు హాయ్ అండి. జనరల్గా అంటే లాస్ట్ మినిట్ చూసుకుంటే బ్రహ్మానందం గారితో నా స్క్రీన్ షేరింగ్ అనేది మాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ప్రతి ఇంట్లో మనోరాల ఆ క్యారెక్టర్ అనేది. సో ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హీరోయిన్గా వస్తున్నారు కాబట్టి కొన్ని రోల్స్ ఉంటాయి ఇంపార్టెంట్, ఇలాంటివే చేయాలి, ఇలా వెళ్తే బాగుంటుందని. సో మీ డెసిషనే ఉంటుందా అంటే రోల్స్లో, లేదా ఫాదర్ గారు ఏం చెప్తే అది ఫాలో అయిపోతారా? మీ ఫస్ట్ క్వశ్చన్ బ్రహ్మానందం గారి దగ్గర ఏం నేర్చుకున్నా అంటే, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నామండి. అందరం కలిసి ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్టింగ్ వాటి గురించే కాకుండా మా అందరికీ లైఫ్ లెసన్స్ చాలా చెప్పారు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అంత పెద్ద వ్యక్తితో నాకు అంత సేఫ్ దొరికిందంటే నాకు నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈ సెకండ్ ఇది వచ్చేసరికి ఇది నా డెబ్యూ ఫిల్మ్. నేను చేసినప్పుడు నాకు 18. సో అప్పటికి నాకు ఇంకా డెసిజన్ మేకింగ్ అదంతా నాకు అంత అఫ్కోర్స్ ఐడియా లేదు. కాబట్టి మా నాన్న విన్నారు, ఆయనకు నచ్చింది అండ్ ఆయన చేయమన్నారు కాబట్టి చేశాను. బట్ ఆఫ్టర్ దాట్ నేను నా సినిమాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు కొంచెం నాకు ఏదో తెలుసు అనట్లేదు, కొంచెం తెలిసిన ఎక్స్పీరియన్స్తో నాకు నచ్చిన కథలు అండ్ ఆడియన్స్కి ఎప్పుడు దగ్గరగా ఉండే కథలు చూస్ చేసుకుందాం అన్నది నా మోటివ్ అండి. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే చెప్పినట్టే మన అమ్మాయిరా, అదే తిన్న ఎక్కడ చూసినట్టుంది, ఇలా కొంచెం రియలిస్టిక్గా జనాలకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చూస్ చేసుకుందామని నేను ప్రస్తుతానికైతే అలానే ఉంది నా మైండ్ సెట్. థ్యాంక్ యూ. సత్య హలో, హాయ్. సో రీసెంట్గా నవీన్ పూల్శెట్టి గారితో సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తారు, త్రూఅవుట్ క్యారెక్టర్. సో ఈ మధ్య చాలా చూస్తున్నాం మేము, చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో దీంట్లో మీ ఇంపార్టెన్స్, క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది రోల్? సో మీరు ఒప్పుకోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? నేను ఒప్పుకోవడానికి వెంకటరామయ్య గారి తాలూకా మెయిన్ స్టోరీ అండి. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసి మీరు ఇప్పుడే అన్నారు చాలా చూస్ చేసుకుంటున్నాను అని చెప్పి. సో అనగనగా ఒక రాజు తర్వాత చాలా మూవీస్ వచ్చినా కూడా నాకు మెయిన్ నా క్యారెక్టర్ అంటే రెగ్యులర్గా ఉండేది కాకుండా డిఫరెంట్గా చేద్దాం, అంటే సత్య ఇలా కూడా చేయగలదా, ఓహో సత్యలో ఈ టాలెంట్ ఉందా అని ఆడియన్స్కి అలాగే మా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా తెలియాలి. ఓ సత్య ఇలాని కూడా చూపిస్తే బాగుంటుంది అని ఉండాలి అని చెప్పి నేను చూస్ చేసుకున్నా. థ్యాంక్ గాడ్ ఫస్ట్ నా మొత్తం కామెడీ రోల్ నుంచి ఒక డిఫరెంట్ రోల్కి నేను ఇప్పుడు రావడం జరిగింది. ద క్రెడిట్ గోస్ టు సతీష్ గారు, మా డైరెక్టర్ గారు, అండ్ కోమలి గారు, సోమేష్ గారు.